ఉదయకాల సమయం నా తండ్రి మమ్మల్ని ఈ రీతిగా కూడుకొని నా తండ్రి నీ సన్నిధానంలో నిలబెట్టిన విధానం కొరకు మీకే వందనములు స్తోత్రములు మా రాజా. మరి నిన్నటి దినాన్ని గురించి నా తండ్రి మాకు పరిచరికులుగాను నా తండ్రి అలాగే సేవకులు ఏవైతే నా తండ్రి మాకు బోధించారో నా తండ్రి అన్నిటినీ మేము నమరం వేసుకొని నా తండ్రి మా ఆత్మీయ జీవితంలో నా తండ్రి మా సంఘాల్లో నా తండ్రి మేము అభివృద్ధి పొందుపరచుకోవడానికి మీరు సహాయం చేసినందుకు కానీ మీకు వందనములు స్తోత్రములు మా రాజా. అలాగేనయ్యా మరి ఉదయకాల సమయం అందులో మరి ఈ సమయంలో మళ్ళీ మీరు ఉండి మాకు కావలసినటువంటి నీవ నిబంధనలతో కూడినటువంటి నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడమని మీరే సహాయం చేయమని తోడై ఉండమని అడుగుతున్నాం మా దేవ. మరి సంఘంలో నా తండ్రి ఇటువంటి పరిచర్య చేయడానికి ప్రోత్సహించినటువంటి దైవజనులను సంఘాన్ని మీరే ప్రేరేపించి నా తండ్రి ప్రోత్సహిస్తున్న విధానం కొరకు మీకు వందనములు స్తోత్రం భారము నా తండ్రి. అయినప్పటికీ కూడా సంఘము అలాగే నా తండ్రి దైవజనులు చేస్తున్నటువంటి ఈ పరిచర్య అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామం పెట్ట మిక్కిలి బ్రతుకుని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుడు వచ్చి మమ్ములను మీ వద్ద చేర్చుటకు శరీరమందు సంపబడి మాంసయుక్తమైన సమాధానపరిచి ఆ సమాధానం మా హృదయాలలో పుట్టించండి, వినబుద్ధి పుట్టించండి. నీకు ఒకటి కొదవి ఉన్నది, నీతో ఒకటి చెప్పుచున్నాను అని హృదయాలు ఎరిగి బోధించిన బోధకుడు నీవే. నీకన్నా బోధకులు ఎవరూ లేరు నాయన. మాతో నేరుగా మాట్లాడమని, అంతకంటే ఎక్కువగా బలహీనతలు విడిచిపెట్టి నీ వాక్యానికి విధేయత చూపించి సంఘాలకు విశ్వాసుల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మేము నిలవడానికి మా అంతరంగాలని మరొకసారి దర్శించమని, విశేషంగా మీ సన్నిధికి అప్పగించకుండా మీ దాసుల్ని మహిమపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని దాసులు థామ్సన్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని దాసులు చిరంజీవి గారు దాన్ని తెలుగులో మనకి అనువాదం చేస్తారు. Hello. Praise God for this another time the Lord has given to all of us to come together in His presence. ఆయన సన్నిధిలో మనం అందరము చేరి ఇలాగా కూర్చోవడానికి దేవుడు అనుగ్రహించిన మరొక సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. Yesterday morning onwards, the Lord has been showing us various truths in connection with the leadership or administration of the local assemblies. నిన్నటి దినాన్ని నుంచి కూడా స్థానిక సంఘము యొక్క నాయకత్వము, నిర్వహణ అనే అంశాల గురించి మనం ధ్యానం చేయడం ఆరంభించాం. This is a truth that we all ought to know. ఈ సత్యము మనమందరము ఎరగవలసిన సత్యం. Not just the leaders only, but even believers also. Everyone should know these truths clearly. నాయకులు మాత్రమే కాదు, విశ్వాసులందరూ కూడా ఈ సత్యాలని ఎరిగిన వారై ఉండాలి. And may the Lord help us that these truths
that we are considering here in these sessions would give us the necessary awareness of things. ఈ యొక్క తరగతుల్లో మనము ఈ అంశాలు ధ్యానిస్తుండగా ప్రభువు మనకి శ్రేష్టమైన జ్ఞానాన్ని బుద్ధిని దయచేయను గాక. If at all there is something, which I have not touched, which you want to know, there is the discussion session. At that time you can bring it up. ఒకవేళ ఏదైనా నేను ఈ అంశాల్లో ముందుకు వెళ్ళిపోతే మనకి ఎలాగా డిస్కషన్ ఉంది కాబట్టి చర్చా వేదిక, దాంట్లో మీరు అడగవచ్చు, మనం దాన్ని పరిష్కరించుకుందాం. Even something or the other which is not clear, which I mentioned, even that also we can discuss. కొన్ని మరి నేను ఇచ్చినవి మీకు అర్థం కాకపోయినా వాటిని కూడా మనము చర్చలో దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ వివరణ పొందవచ్చు. The time should be profitable. ఇక్కడ మనము గడిపే సమయము ప్రయోజనకరంగా ఉండాలి. And not only that, we should it should equip us, encourage us to conduct ourselves rightly in the house of God in the coming days. మనం ప్రోత్సహించుకోవాలి, పురుకొల్పుకోవాలి. రానున్న దినాల్లో ప్రభు యొక్క మందిరములో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే నిమిత్తం. With that desire, we will go forward. మనం ఆ కోరికతోటి ముందుకి కొనసాగుదాం. Yesterday we have been looking at the importance of God's word in the assembly. నిన్నటి దినాన్న స్థానిక సంఘములో వాక్యం యొక్క ప్రాముఖ్యతను చూసాము. And after that, mainly we were looking at the provisions God has given for his people. తర్వాత దేవుడు తన ప్రజలకు ఇచ్చిన సదుపాయాలు చూసాం. When I say provisions, what I mean is, to guide God's people, what are the provisions of gifted men he has given? ఇక్కడ సదుపాయాలు అంటే దాని అర్థం నేను ఏమంటున్నానంటే, దేవుని ప్రజలను నడిపించడానికి దేవుని వరములు పొందిన వ్యక్తులను సదుపాయంగా దేవుడు సంఘానికి ఇచ్చాడు. When we put together that list of 7 people, gifted men, we understand that God has given the necessary provision of men or offices for his people. ఇప్పుడు ఆ 7 వ్యక్తులు, దేవుని వరములు కలిగిన 7 వ్యక్తులు, ఆ యొక్క జాబితాని మనం పరిశీలించినప్పుడు స్థానిక సంఘం యొక్క అవసరత నిమిత్తం వారిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. We don't need any man-made systems. మనుషుల చేత తయారు చేయబడిన పద్ధతులు ఏవి మనం అనుసరించకూడదు. We have seen yesterday certain man-made systems that are prevalent in the Christian world. క్రైస్తవ ప్రపంచంలో మనుషుల ద్వారా నియమించబడిన కొన్ని పద్ధతులు కొనసాగుతున్న శాఖలు ఉన్నాయి. అవి నిన్న మనం చూసాం. But the divine system, the divine provision is the best. దైవికమైన పద్ధతి, దైవికమైన సదుపాయము ఇది మాత్రమే. And we saw that for the church of God, that is the local assemblies, it's not any human beings who should set the order. దేవుని సంఘము అంటే స్థానిక సంఘములో కొన్ని పద్ధతులను నియమించడానికి మానవులు చేసినవి ఉండకూడదు. What God has provided, we have to receive it, accept it and be submissive to it. దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో వాటిని మనము అంగీకరించాలి, వాటికి మనం విధేయత చూపించాలి. So that is why we are looking in the scripture to understand those truths. ఈ సత్యాలు అర్థం చేసుకోవడానికి దేవుని లేఖనాలని మనం పరిశీలిస్తున్నాం. Yesterday toward the end of the sessions, నిన్న తరగతి అంతములో I had mentioned that for the local assemblies, the leaders, for its administration, for this leadership, the Lord has given the elders. స్థానిక సంఘ పరిపాలన నిమిత్తం, నాయకత్వం నిమిత్తం పెద్దలకు ఆయన అధికారం అనుగ్రహించెను. From that list of 7 officers, అక్కడ వెనకాల రాయబడిన 7 జాబితా ఉంది. 7 పనులు కూడా ఉన్నాయి. we saw that 3 out of them are the most important ones in this church age. ఆ 7 ఆ జాబితాలో ఆ మధ్యలో ఉన్న 3 సంఘ కాలంలో చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. Which are they? ఏంటి అవి చెప్తారా మీరు? వరుసలో చెప్పండి. సువార్థికులు, కాపర్లైన ఉపదేశకులు, అధ్యక్షులు.
Those are the three which are permanent and most important in this church. ఆ మూడు ఈ సంఘ కాలములో కొనసాగేవిగా ఉన్నవి, ప్రాముఖ్యమైనవిగా కూడా ఉన్నవి. Deacons, deaconesses, they are also important. పరిచారకులు, పరిచారకురాండ్రైన స్త్రీలు కూడా ముఖ్యులే. But their ministry is supportive. వాళ్ళు పరిచర్య సహకార సంబంధమైన పరిచర్య, Supporting the elders in their ministry. సంఘములో ఉన్న పెద్దలకు వారు సహకారులుగా చేయవలసిన పరిచర్య. And while we said that these three are the important ones, ఈ మూడు చాలా ముఖ్యమైనవని చెప్పినప్పుడు we also saw the area of their responsibility. వారి యొక్క బాధ్యత పరిధి కూడా మనం చూసాం. Evangelists, theirs is the widest area. సువార్థికులు వారు చాలా విస్తృతమైన పరిచర్య చేసేవారు. Sinners. వాళ్ళ యొక్క పొలము పాపులు. When I say theirs is the widest area, వారిది విస్తృతమైన పరిచర్య లేదంటే ప్రాంతము అని నేను చెప్పినప్పుడు that doesn't mean that their duty is to run around. అంటే వాళ్ళు ఎప్పుడు అటు ఇటు పరిగెట్టాలని దాని అర్థం కాదు. They are not. I mean, they also have a specific field to minister. వారికి పరిచర్య చేయడానికి ఒక ప్రత్యేకమైన స్థలము ఉంటుంది. The Lord directs it, and according to the direction of the Lord, they go to those places and do the work of the Lord. దేవుడు వారికి నడిపిస్తాడు. ఆ నడిపింపు ప్రకారము వారు అనుసరించి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేయాలి. But their field is the world, it's open. వాళ్ళ యొక్క పొలము ప్రపంచమే. Then we saw the pastor teachers, ఉపదేశకులైన కాపర్లైన ఉపదేశకులను చూసాం. believers everywhere. వారి యొక్క పొలం ఏంటంటే విశ్వాసులు. They are also they go to the places where the Lord opens the door. దేవుడు వారికి ఎక్కడైతే ద్వారం తెరుస్తాడో ఆ విశ్వాసుల దగ్గరికి వాళ్ళు వెళ్తారు. So when we say believers everywhere, it doesn't mean that they can, without any control, without any regulation, they can go anywhere. అంటే విశ్వాసులు అందరూ వాళ్ళ పొలం అని చెప్తే వాళ్ళు ఏ విధమైన నియంత్రణ నిబద్ధత లేకుండా అలాగా తిరగాలి అని ఉద్దేశం అయితే కాదు. God directs them. దేవుడు వారిని నడిపిస్తాడు. They should know that and move according to that. దేవుడు యొక్క ఆ నడిపింపును వారు ఎరగాలి, దాని ప్రకారం వాళ్ళు పనిచేయాలి. Elders' duty is limited to the local assembly. స్థానిక పెద్దలు అనే మాట లేదా పెద్దల యొక్క బాధ్యత స్థానిక సంఘానికి సంబంధించింది. That's why we said that it is the elders who are the leaders. అందుకే పెద్దలు వారు నాయకులు అని మనం చూసాం. When I say that, నేను అది చెప్పినప్పుడు very often this question comes. ఈ ప్రశ్న మనకు వస్తుంటుంది. Then what about the evangelists? మరి సువార్థికుడు ఎవరు? They have nothing to do with the local assembly. స్థానిక సంఘంలో సువార్థికులకి ఏ పని లేదా? In some places you hear this statement also. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి కూడా చెప్తారు. ఏంటంటే the evangelists are outside the assembly. సువార్థికులు అనేవాళ్ళు సంఘానికి బయట ఉండవలసిన వాళ్ళు అంటారు. In the assembly they have nothing to do. సంఘంలో వాళ్ళకి ఏ పని లేదంటారు. But we are not, by telling all this realm of their duty and all that, we are not coming to that conclusion. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వారి యొక్క పరిధి వారి యొక్క పని వివరించిన తర్వాత అలాంటి ముగింపుకి రావట్లేదు మనం. One thing we should understand is, the evangelists also can have, if the Lord is giving them, can have the eldership duties. దేవుడు ఒకవేళ సువార్థికునికి సంఘములో సంఘ పెద్దగా చేసే భారము బాధ్యత ఇస్తే అతను కూడా ఆ పని చేయవచ్చు. I always say that it is better if the evangelists don't involve in the local assemblies. ఒకవేళ సువార్థికుడు స్థానిక సంఘాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకుండా పోవడమే మంచిది. Because when you involve in the local assembly matters, then you are tied up, you have no freedom. ఒకవేళ స్థానిక సంఘంలో ఉన్న బాధ్యతలు నీ భుజం మీద పెట్టుకుంటే నీకు ఏ విధమైన స్వాతంత్ర్యం ఉండదు. So the evangelist should be the free man of the Lord. సువార్థికుడు దేవుని చేతిలో స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉండవలసిన వాడు. But that doesn't mean that evangelists cannot have responsibilities in the local assembly. అంటే స్థానిక సంఘంలో సువార్థికునికి ఏ బాధ్యత లేదు అని అర్థం కాదు దాని అర్థం. Another thing we should remember, మరొక సంగతి మనం
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, evangelists, they go to a place, సువార్థికులు ఒక స్థలానికి వెళ్తారు, share the gospel, సువార్త ప్రకటిస్తారు, few people come to the Lord, కొంతమంది ప్రభు దగ్గరకు నడిపించబడతారు, and they bring them together, and the assembly starts there. అక్కడ సంఘం అప్పుడు ఏర్పడుద్ది. It is in the beginning, ప్రారంభంలో it will be the evangelist who does everything that is necessary for the local assembly. అసలు ఆ స్థానిక సంఘానికి కావలసిన అన్ని పనులు ఈ సువార్థికుడే చేస్తాడు. Evangelist, elder, deacon, deaconess, and everything will be, that one person alone. ఆయనే సువార్థికుడు, ఆయనే సంఘ పెద్ద, ఆయనే పరిచారకుడు, ఆయనే పరిచారకురాండ్రు కూడా. That is the initial stage of the assembly. అది సంఘం యొక్క ఆరంభంలో అలాంటి పని అతడు చేస్తాడు. But then when the assembly and the believers mature, సంఘం అభివృద్ధి పరచబడి విశ్వాసులు ఆ యొక్క పరిణితికి వచ్చినప్పుడు, it is the duty of that evangelist to identify the gift of the people and according to that assign them responsibilities. ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు దేవుడిచ్చిన వరాన్ని గుర్తించడం, వారి నమ్మకత్వాన్ని గుర్తించడం, వారి స్థానాలని వారికి ఇవ్వడం అనేది ఈ యొక్క సువార్థికుని యొక్క బాధ్యత. Elders should be identified and responsibilities given to them. ఈ సంఘ పెద్దలను వారు గుర్తించాలి, వారి బాధ్యతలు వారి భుజం మీద పెట్టాలి. We will come to that later. దాని దగ్గరికి మనం వస్తాం. Similarly, deacons, deaconesses, they should also be given, they should be identified and the work for them being given. సువార్థికులు ఈ యొక్క పరిచారకురాండ్రులను వారు గుర్తించాలి, వారి పని వారికి అప్పగించాలి. Like that, it is the responsibility of the evangelist who begins that assembly to establish it in various ways. ఇది సువార్థికుని యొక్క బాధ్యత. సంఘ ఆరంభము అతడు చేయాలి, ఆ యొక్క బాధ్యతలు అతడే అందరికీ పంచాలి. When we come to 1 Corinthians chapter 4, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయానికి వస్తే, Apostle Paul is writing to the Corinthians. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, There he says that you may be having many teachers, మీకు చాలా మంది బోధకులు ఉన్నారేమో, but you have only one father. మీకు ఒకే తండ్రి ఉన్నాడు అని చెప్పాడు. Who? ఎవరా తండ్రి? He says, I begat you. నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. So what he means is he is a father figure, you see. అతను ఏమంటున్నాడంటే, పౌలు నేను మీకు తండ్రి లాంటి ఉన్నాయా అంటున్నాడు. He is in various places now. చాలా స్థలాల్లో ఉన్నాడు ఆయన. Not always in Corinth. కొరింథులో ఉండలేదు. In Corinth he was there for some months and ministered and all that. అక్కడ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో అక్కడ పరిచర్య చేశాడు, నెలలు ఉన్నాడు. Then he went to other places. మిగతా స్థలాలకు వెళ్ళిపోయాడు. That doesn't mean that they have no responsibility, or rather Paul has no relationship with them at all. వేరే చోటకి వెళ్ళిపోయాడని చెప్పి అక్కడ పౌలుకి ఏ విధమైన బాధ్యత లేదు అనడానికి అవకాశం లేదు. He says that I am a father figure to you. నేను మీకు తండ్రి లాంటి అంటున్నాడండి. Why did I say that now? ఎందుకు అలా చెప్పాడు ఆయన? As I mentioned, an evangelist, he starts and establishes an assembly. సువార్థికుడు ఒక సంఘాన్ని ఆరంభిస్తాడు. Later elders and others may come up. తర్వాత పెద్దలు లేకపోతే పరిచారకులు మిగతా వ్యక్తులు పైకి రావచ్చు. And the evangelist may give the responsibilities to them. ఆ సువార్థికుడే వాళ్ళకి బాధ్యతలు పంచి ఇవ్వచ్చు. It doesn't mean that now evangelist is an outsider. ఇప్పుడు సువార్థికుడు బయటకు పోవాలి అనకూడదు. He should be like a father figure for the local assembly. ఆ స్థానిక సంఘానికి ఆ సువార్థికుడు తండ్రిలాగా ఉంటాడనమాట. I hope it is clear. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. He is not an outsider for that assembly. ఆ సంఘానికి ఆ సువార్థికుడు బయట వ్యక్తి అయితే కాదు. He can even be an elder. అతడికి ఆ పెద్దగా ఉండే అవకాశం కూడా ఉన్నది. Peter was an apostle. పేతురు అపోస్తలుడు. But later when you write 1 Peter chapter 5, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, he calls himself as an elder. తను పిలుచుకున్నాడు తోటి పెద్దను అని. Apostleship is a wider ministry. అపోస్తలత్వము చాలా విస్తృతమైన పరిచర్య. And eldership is a local ministry. అది స్థానిక సంఘంలో ఆ యొక్క నాయకత్వం లేదా పెద్దగా ఉండడం అనేది చిన్న పరిచర్య. Or it's not. అది స్థానికమైన పరిచర్య. Yeah, it is a local ministry. అది స్థానికమైన పరిచర్య. So it doesn't mean that one cannot have the other. ఒక వ్యక్తి ఒకటి ఉంటే రెండోది చేయకూడదని అర్థమైతే కాదండి. Can be in one person itself. ఒకే వ్యక్తి రెండు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. But personally I always suggest that those who have a wider ministry, it's better not to take up the responsibility of the local ministry. మీకు విస్తృతమైన పరిచర్య ఉందనుకోండి, స్థానిక సంఘంలో ఆ పరిచర్యని మీరు ఎక్కువ
భుజాల మీద వేసుకోవద్దని నా సలహా. Because if you see a wider ministry, there are a lot of responsibilities there. మీరు విస్తృతంగా తిరుగుతున్నప్పుడు, విస్తృతమైన పరిచర్య దేవుడు మీ భుజాల మీద పెట్టినప్పుడు చాలా పనులు మీ మీద ఉంటాయి. Let those who are localized look after the local ministry. ఎవరైతే స్థానికంగా నిలిచి ఉంటారో వాళ్ళని ఆ పని చేయనివ్వండి. In many places problems are there. That's why I explained that. చాలా సందర్భాల్లో, చాలా స్థలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వివరణ మీకు ఇచ్చాను. Now, as I said, as we are looking at the local assembly administration, ఇప్పుడు స్థానిక సంఘము యొక్క నిర్వహణ అనేది మనం చూస్తున్నాం. eldership is the most important thing we have to consider. పెద్దలు అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం. Now, about the eldership, ఇప్పుడు పెద్దలనే ఈ అంశం గురించి let me make 3-4 statements. 4-3 వాక్యాలు చెప్పనివ్వండి నన్ను. Number 1, మొట్టమొదటిది, the church doesn't exist for the good of the elders, the leaders, but the leaders exist for the good of the local assembly. స్థానిక సంఘము నాయకుల యొక్క మేలు కొరకు కాదు, నాయకులే స్థానిక సంఘం యొక్క మేలు కొరకు ఉన్నారు. అది మొదటి స్టేట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, స్థానిక సంఘము నాయకుల యొక్క మేలు కొరకు కాదు, నాయకులే స్థానిక సంఘం యొక్క మేలు కొరకు ఉన్నారు. Yesterday I had explained that actually. నిన్న కూడా మీకు అది వివరించాను. From Acts of Apostles chapter 2, we saw that assembly started there. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం అక్కడ స్థాపించబడింది. Deacons came in chapter 6. 6వ అధ్యాయంలో పరిచారకులు వచ్చారు. Elders came later. We see them first in chapter 11. 11వ అధ్యాయంలో వాళ్ళ పేరు కనబడింది, కానీ తర్వాతే పెద్దలు వచ్చారని మనకు తెలుసు. So these ministers or these eldership and all came into existence for the good of that assembly which started earlier. ఈ పరిచర్యలు లేదంటే ఈ పరిచర్య చేసే వ్యక్తులు అప్పటికే స్థాపించబడిన సంఘం యొక్క మేలు కొరకు వారు వచ్చారు. Assembly came first. సంఘమే ఆరంభించబడింది మొట్టమొదట. The offices that were set up later was for the good of that assembly. తర్వాత దాంట్లో చేయవలసిన పనులు, కార్యక్రమాలు ఆ సంఘం యొక్క మేలు కొరకే స్థాపించబడినవి. That is why we said that the assembly exists not for the good of the leadership, but the leadership exists for the good of the assembly. సంఘము నాయకుల యొక్క మేలు కొరకు కాదు, నాయకులే సంఘం యొక్క మేలు కొరకు స్థాపించబడ్డారు లేదా ఉన్నారు. Secondly, రెండవది, it is not a position, but it is a work to fulfill. ఇదొక పదవి కాదు, లేదంటే పొజిషన్, ఒక పదవి కాదు, హోదా కాదు, కానీ పని. Not a position, but a work or a ministry. ఇది ఒక హోదా కాదు, కానీ ఒక పని, నెరవేర్చవలసిన పని. Thirdly, మూడోదిగా, Christian leadership is a servant leadership. క్రైస్తవ నాయకత్వం సేవకత్వముతో కూడిన నాయకత్వం. పదాలు జాగ్రత్తగా రాసుకోండి. క్రైస్తవ నాయకత్వం సేవకత్వముతో కూడిన నాయకత్వం. Servant leadership. సేవకత్వముతో కూడిన నాయకత్వం. Remember, for the elders, the metaphor used is shepherds. పెద్దల కొరకు వాడబడిన ఒక అలంకారం ఏంటంటే వారు కాపరులు అన్నాడు. And that metaphor which the Lord used is very, very interesting. ఆ యొక్క అలంకారాన్ని ప్రభువు చాలా ఆసక్తిదాయకంగా వాడాడు. It's actually serving the sheep, గొర్రెలకు సేవ చేయడం కదా, గొర్రెలకు పరిచర్య చేయడం. It's not like, autocratic leaders. అది ఒక నియంతృత్వ పాలన కాదు, లేదంటే పరిపాలకులు కాదు. Yeah, you serve the sheep and bring it forward.
ఆ గొర్రెలకు సేవ చేసి వాటిని మేపి పైకి తీసుకురావడం. It's not like a white collar job. ఇది ఒక వైట్ కాలర్ జాబ్ లాంటిది కాదు, బట్ట నలగని పని కాదు, ఒక రకంగా తెలుగులో అచ్చగా చెప్పాలంటే. A servant leadership. నాయకత్వంలో ఉన్న సేవకత్వం. Another thing we see is this. మరొకటి ఏంటంటే, Wherever eldership is mentioned, it is always in plurality. పెద్దలు లేదంటే నాయకత్వం గురించిన పెద్దల నాయకత్వం గురించి ఎప్పుడు బైబిల్లో రాసినా ఎల్లప్పుడూ అది బహుళ నాయకత్వమే. Elders, elders, elders. పెద్దలు పెద్దలు పెద్దలు. That means in each assembly there should be more than one elders. అంటే ప్రతి స్థానిక సంఘంలో కనీసం ఒకరికంటే ఎక్కువ ఇద్దరన్నా ఉండాలి. Why this plurality? ఈ యొక్క బహుళ నాయకత్వం ఎందుకు? I've heard some people say, no, look at that assembly, that church, that congregation, they have only one person, that is better, no fight, no? కొంతమంది నాతో ఇలా చెప్పేవారు, ఆ సంఘాన్ని చూడండి అన్నీ ఆయనే, ఏ గొడవ లేదు. Now we have this plurality and nothing happens. ఇక్కడేమో 4-5 ఉన్నారో ఏం జరగట్లేదు. So they say it would have been better if it were singularity rather than plurality. ఈ కొట్టుకు చచ్చేదానికంటే ఒక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారంట. So why plurality? ఎందుకు బహుళత్వం? There are 2-3 reasons we can say for plurality. ఈ బహుళ నాయకత్వం గురించి 2-3 కారణాలు మనం చెప్పొచ్చు. It helps the leaders or elders to share the responsibility. ఈ యొక్క నాయకులు వారి బాధ్యతలను పంచుకోవడానికి అది సహాయం చేస్తుంది. Not only that, అంతేకాకుండా all do not have all the abilities or spiritual gifts. ఒకే వ్యక్తికి అన్ని ఆత్మ సంబంధమైన వరాలు లేదంటే ఆధిక్యతలు బలము ఉండదు. So if it is only one person, only his gifts will be or his abilities will be available for the assembly. ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనికున్న వరాలే అతనికున్న సామర్థ్యాలే స్థానిక సంఘానికి ఉపయోగపడతాయి. More elders, more abilities, more spiritual gifts available for the assembly. ఎక్కువ మంది పెద్దలుంటే ఆ ఎక్కువ మందికి పెద్దలున్న ఆత్మ సంబంధమైన వరాలు ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు సంఘానికి ప్రయోజనకరంగా ఉంటాయి. So plurality is necessary for the good of the assembly. బహుళ నాయకత్వం అనేది స్థానిక సంఘం యొక్క క్షేమార్థమై ఖచ్చితముగా తప్పనిసరి. Thirdly, మూడోది, when there is plurality, these elders can minister to one another also. ఇప్పుడు బహుళ నాయకత్వం ఉన్నప్పుడు ఈ యొక్క పెద్దలు ఒకరికొకరు పరిచర్య కూడా చేసుకోవచ్చు. There may be occasions when they also need encouragement. కొన్ని సందర్భాల్లో ఈ పెద్దలకి ఏం కావాలి? ప్రోత్సాహం కావాలి. So they can encourage one another. ఒకరినొకరు వాళ్ళు ప్రోత్సహించుకోవచ్చు. Apart from that, దానికి తర్వాత they can correct one another also. ఒకరినొకరు సరి చేసుకోవచ్చు కూడా. Elders are human, you see. పెద్దలు కూడా మనుషులేనంటారా? It is just normal for humans to err. మానవులంటే తప్పు చేయడం సర్వసాధారణం కదా. So if that happens, the other elder can correct them. ఒకవేళ ఎవరైనా తప్పిదంలో పడితే మిగిలిన ఒక సంఘ పెద్ద అతన్ని సరి చేయవచ్చు. So this plurality which God has set up is a right way, right method, or the right thing for the local assemblies. ఈ యొక్క దేవుడు నియమించిన స్థానిక సంఘ నిర్వహణకు బహుళ నాయకత్వం అనేది చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. I just now said that everywhere it is plurality. మీకు ముందుగా చెప్పాను కదా, ఎక్కడ చూసినా పెద్దలు పెద్దలు అనే బహువచనం ఉన్నది అని చెప్పి. At the same time, there are 3 places where we see singular usage. ఏకవచనం వాడబడిన సందర్భం 3 స్థలాల్లో ఉంది. When we read 1 Timothy 3:1, మొదటి తిమోతి పత్రిక 3:1లోను it's overseers, singular. పై విచారకుడు లేక అధ్యక్షుడు. There it is about the qualifications of the elders. అక్కడ సంఘ పెద్దల యొక్క అర్హతలు చెప్తున్నాడు కాబట్టి ఒక వ్యక్తిని చెప్తున్నాడు. Each person should have all the qualifications. That's why the singular usage is given there. ప్రతి వ్యక్తికి ఈ అర్హతలన్నీ ఉండాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిని నమూనాగా చెప్తున్నాడు. In 1 Timothy 5:19,
మొదటి తిమోతి పత్రిక 5:19లో when the punishment of the elders when they go wrong is mentioned, well, there also we see singular usage. అక్కడ పెద్ద తప్పుదం చేస్తే అతనికి ఇవ్వవలసిన క్రమశిక్షణ విషయాలు చెప్పాడు కాబట్టి అది వ్యక్తిగతంగా చెప్పిన అక్కడ కూడా ఏకవచనం వాడాడు. That means if you go wrong, you have to bear the punishment. ఒకవేళ పెద్దగా ఉండి నీవు తప్పుదములో పడితే దానికి నువ్వు క్రమశిక్షణ లేదంటే పర్యవసానం చెల్లించాలి, మూల్యం చెల్లించాలి. In Revelation 2 and 3 also we see that word angel as we had seen, that refers to the leaders of the local assembly. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో సంఘపు దూత అని మాట రాయబడింది. There also we see the singular usage. అక్కడ కూడా ఏకవచనం వాడాడు. There also it speaks about the responsibility. అక్కడ కూడా బాధ్యతల గురించి చెప్పే విషయమే తప్ప Each one should look after their own responsibility. ప్రతి వ్యక్తి వారి యొక్క స్వీయ బాధ్యతను స్వీకరించవలసి ఉన్నది. There's the singular usage, there is also appropriate. అక్కడ కూడా ఏకవచనం వాడబడింది. Otherwise everywhere it is plural usage. అవి తప్ప మీరు ఎక్కడ చూసినా బహువచనమే బహుళ నాయకత్వమే కనబడుతుంది. Now keeping this in our mind, let's go forward. ఇప్పుడు వరకు నేను చెప్పిన మీ మనసులో ఉంచుకొని ముందుకు వెళ్దాం. I want you to know the qualifications of the elders. సంఘ పెద్దల యొక్క అర్హతలు. సంఘ పెద్దల యొక్క హెడింగ్ సంఘ పెద్దల యొక్క అర్హతలు. Let's turn to 1 Timothy chapter 3. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం. Those who are writing can write chapter 3 verses 1 to 7. 3వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదవచ్చు. And Titus 1 6 to 9. తీతు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదవచ్చు. In both these places we see Paul giving the list of qualifications of the elders. ఈ రెండు స్థలాల్లో కూడా ఒక స్థానిక సంఘ పెద్దకు ఉండవలసిన అర్హతల యొక్క జాబితా మీకు కనబడుతుంది. When we look at these two portions, ఈ రెండు భాగాలు మీరు చూస్తే it looks like God is very much concerned about this area, the qualifications of the elders. దేవుడు స్థానిక సంఘ పెద్దల యొక్క అర్హతల విషయమై చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడన్న సంగతి మీకు అర్థమవుద్ది. It's a long list of qualifications. ఇది చాలా పెద్ద జాబితా. We should say that there is no job in the world which needs this much qualification. ప్రపంచంలో ఉన్న ఏ ఉద్యోగానికి కూడా ఇన్ని అర్హతలు అవసరం లేదంట. It's a long list. అంత పెద్ద పొడవాటి జాబితా ఇది. We will wonder why the Lord has given this much qualification. కొన్ని సందర్భాల్లో మనకు ఆశ్చర్యం కలిగింది, దేవుడా ఇన్ని అర్హతలు పెట్టేవేటని. The reason is the Lord wants, his people to attain to that standard in their life. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన ప్రజలు ఆ స్థాయిలో ఉండాలి అని ఆయన చూస్తున్నాడు. You see, the qualification of the leadership determines the qualification of the people. సంఘ నాయకుల యొక్క అర్హతలే సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క అర్హతలుగా నిర్ణయిస్తుంది. When we come to the Old Testament, మీరు పాత నిబంధనకి వెళ్తే we see whenever there was a wicked king or rather ungodly king, well, the people also became ungodly. ఎప్పుడైతే చెడ్డ రాజు పరిపాలనకు వస్తాడో ప్రజలందరూ చెడిపోయేవారు తెలుసు. And whenever there was a godly king, the people also were godly. ఎప్పుడైతే దైవభక్తి కలిగిన రాజు పరిపాలనలోకి వస్తాడో ప్రజలందరూ కూడా దైవభక్తి కలిగి ఉండేవారు. So the quality of the leadership was very important, is very important. సంఘ పెద్దల యొక్క లేదంటే నాయకుల యొక్క అర్హత లేదంటే నాణ్యత చాలా ప్రాముఖ్యమైనది. If you look at the assemblies these days, ఈ దినాల్లో మీరు సంఘాలు చూడండి, the problem for the assemblies is mainly the quality of the leadership. సంఘము యొక్క సమస్యకు ప్రధానమైన కారణము నాయకుల యొక్క నాణ్యత. The problem is not among the believers. ప్రజల మధ్యలో లేదు, విశ్వాసుల మధ్యలో లేదు. Problem is in the head. శిరస్సులో ఉందంటండి. And that is why these qualifications we have to clearly understand. ఆ కారణాన్ని బట్టి దేవుడు తన సంఘాన్ని నడిపించాలనుకునే వారి యొక్క అర్హతలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. Now look at verse 1 there, 1 Timothy chapter 3 verse 1. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అందరూ కలిసి చదువుదాం చూడండి. ఎవడైనను ఓకే
Paul is making a quotation. పౌలు ఒక కొటేషన్ చెప్తున్నాడు అనమాట, ఒక వాక్యాన్ని ఇక్కడ ఉద్ఘాటిస్తున్నాడు. He says, this is a true saying, this is a faithful saying. నమ్మదగినది అన్నాడు. If you look at the pastoral epistles, మీరు ఈ కాపరి పత్రికలను మీరు పరిశీలిస్తే there are 5 faithful sayings being given. 5 సార్లు నమ్మదగినది నమ్మదగినది అని రాయబడింది. There, in all those places, he is quoting some saying, which was common among the believers. ఆ 5 సందర్భాల్లో కూడా సర్వసాధారణంగా వాళ్ళ మధ్య మాట్లాడే మాటనే ఆయన మరలా ఉటంకిస్తున్నట్టు చూస్తాం. So here the quotation is, if a man desire the office of a bishop, he desireth a good work. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడని మాట నమ్మదగినది అన్నాడు. It was few lines that everyone knew, everyone understood. అంటే ఇది నమ్మదగినది అంటే ఇది అందరికీ తెలిసింది, అందరికీ అర్థమైంది, అందరూ నమ్మేది అనే విషయాన్ని పౌలు రాస్తున్నాడు. Let me explain it a little more. దీన్ని ఇంకా కొంచెం వివరిస్తా. In the first century, when the apostles and all were ministering, ఆ మొదటి శతాబ్దంలో అపోస్తలులు వీళ్ళందరూ పరిచర్య జరిగిస్తున్నప్పుడు they didn't have a Bible as we have. మనకున్నట్లు వారికి బైబిల్ లేదు. Printing was not there, book was not there. అక్కడ అచ్చువర్తించబడిన గ్రంథం లేదు, పుస్తకం ఇంకా అప్పుడు కనిపెట్టబడలేదు. Maybe one person in a congregation may have a part of one book, that's it. ఆ యొక్క సమాజంగా కూడుకున్న వారికి ఏదైనా బైబిల్ గ్రంథం అంతట్లో ఒక ప్రతి వారి దగ్గర ఉండి ఉండవచ్చు. There was no notebooks, there was no pen. అప్పుడు రాసుకోవడానికి నోటు పుస్తకాలు లేవు, ఇప్పుడులాగా పెన్నులు కూడా లేవు. But the Bible studies and classes and all were there. కానీ బైబిల్ బోధన ఉంది, ఇలాంటి క్లాసులు కూడా ఉన్నాయి. How did people remember? మరి ప్రజలు ఎలా గుర్తెట్టుకుంటారు? They had better memory than us. మనకంటే మంచి బుర్ర ఉందంటండి. బుర్ర అంటే జ్ఞాపక శక్తి. Our memory is reducing now. మన యొక్క జ్ఞాపక శక్తి కిందకి దిగిపోతుంది. When say 10-15 years ago, we knew many phone numbers, isn't it, by heart? 15 సంవత్సరాల క్రితం ఫోన్ నెంబర్లో మనందరికీ కూడా కంఠోపాఠంగా వచ్చు కనీసం కొన్ని. Now how many phone numbers you know? మీకు ఎన్ని ఫోన్ నెంబర్లు తెలుసు? కనీసం మీదైనా తెలుసా? Only our number we know, that's it, isn't it? మన నెంబర్ మనకు తెలుసు ఖచ్చితంగా. All the other numbers are in the phone. మిగతా ఫోన్ నెంబర్లన్నీ కూడా ఫోన్లోనే ఉన్నాయి కదా అనుకుంటాం. Just press it, you have it. జస్ట్ నొక్కితే బయటకు వచ్చేస్తుంది. So as you have it there, you don't have it here. అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లేదు అది. And if that phone was not there, we would have had it all here. ఫోన్ లేకపోతే అవన్నీ ఇక్కడే ఉండేవి కదా. So what I mean is, nowadays we don't use our head, for such things much. Memorizing, I mean. అలాంటివి జ్ఞాపకం పెట్టుకోవడానికి మన బుర్రను లేదంటే తలను వాడడం మానేసాం. But in the ancient time it was not like that. మరి పూర్వ దినాల్లో అలాంటి పరిస్థితి లేదండి. People used to by heart, books, and there were people who used to by heart the whole New Testament itself. పాత నిబంధనని లేదంటే కొత్త నిబంధనని కూడా పుస్తకాలుగా బట్టి పట్టేసేవారంటండి. They had the ability because they were trained for that. ఎందుకంటే వాళ్ళు దాన్ని సాధన చేశారు, ఆ కారణాన్ని బట్టి వారికి ఆ సామర్థ్యం చేకూర్చబడింది. So if there was a meeting like this or Bible study, ఒకవేళ ఎలాంటి బైబిల్ స్టడీ ఉందనుకోండి ఆ దినాల్లో, the preacher or the teacher who takes the class, బోధించే ఆ ఉపదేశకుడు తన యొక్క తరగతిని బోధించినప్పుడు with the points that he shared, he will make a summary, a poem or something like that. అతడు చెప్పిన వాటి అన్నిటిని కూడా ఒక పద్యంలో చెప్పేవాడు, ఆకారం ముగింపులో. Maybe 4 lines, maybe 6 lines, 4 లేదా 6 ఆ పద్యం చెప్పేవాడండి. and he will make the people by heart that. ఆ పద్యాన్ని చివరిలో వాళ్ళు కంఠోపాఠం చేసేటట్లుగా చేసేవాడండి. That's a summary note. అది దాని యొక్క సారాంశముగా చెప్పేవాడు. That will remain in their memory all life. వాళ్ళ జీవితకాలం ఇంకా ఆ యొక్క సారాంశం మైండ్లో ఉండిపోయిందంట. So it is commonly understood that these faithful sayings are summaries like that. ఈ యొక్క నమ్మదగిన మాటలు అనేవి వాళ్ళ జీవితకాలం గుర్తుంచుకోవడానికి చెప్పిన ఒక సారాంశాలు లాంటివి అనే ఒక ఆలోచన ఉన్నది. They are summaries of various classes or ministries that were taken. అక్కడ జరుగుతున్న పరిచర్య లేకపోతే అక్కడ ఇచ్చిన బోధల యొక్క సారాంశాలు ఇవన్నీ. So now Paul, when he is writing,
పౌలు ఈ విషయాలు రాస్తున్నప్పుడు he is quoting them and saying that it is a true saying. పౌలు వాటిని ఇక్కడ ఉటంకించి ఎత్తి రాస్తూ అవి నమ్మదగినవి అని చెప్తున్నాడు. Here in the portion that we are considering, ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో he quotes this lines. ఈ యొక్క విషయాలు చెప్తున్నాడు. If a man desire the office of a bishop, he desires a good work. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. That means somebody took a class on leadership in the local assembly. దాని అర్థం ఏంటంటే అప్పటికే స్థానిక సంఘములో నాయకత్వమునకు సంబంధించిన నిర్వహణ విషయంలో ఒక తరగతి జరిగింది. And he gave these 2 lines. The summary he gave in these 2 lines and gave it to the people to by heart. ఆ ప్రజలకు ఈ విషయాన్ని వాళ్ళు కంఠోపాఠంగా సారాంశంగా చెప్పి వాళ్ళకి కంఠోపాఠం చేయించాడు. By taking that class, he was encouraging people to come and take up this good work. ఇప్పుడు ఆ తరగతి చెప్పడం ద్వారా ప్రజలను పిలిచి ఆ విషయాన్ని మరలా చెప్తున్నాడు. He was encouraging people to come forward and serve the local assemblies. ఆ ప్రజలు ముందుకు వచ్చి స్థానిక సంఘాలని వారు సేవించాలి లేదంటే ప్రోత్సహిస్తున్నాడు. In those days, such encouragement was necessary. ఆ దినాల్లో అలాంటి ప్రోత్సాహం చాలా అవసరం. Because people didn't want to come to the leadership of the assembly. ఆ దినాల్లో ఎవరైనా నాయకులకు రండిరా బాబు అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. The reason is this. కారణం ఏంటంటే Severe persecution was there. భయంకరమైన హింస ఉంది. So the government will take the leaders first. ఆ ప్రభుత్వం వీళ్ళ నాయకులు ముందు లోపలేద్దంట. So elders will be in the jail first. అందువలన వీళ్ళు వెళ్ళిపోతారు ముందు లోపలికి. So nobody wanted to come to the leadership of the local assembly. స్థానిక సంఘానికి పెద్దగా ఉండాలనే కోరిక ఎవరికి ఉండేది కాదంట. Now it is not like that. Everyone want to be the leader, isn't it? ఇప్పుడేమో ఎవరు పడితే వాళ్ళు పెద్ద అయిపోతాం ప్రయత్నిస్తున్నారు. That is a problem everywhere. ఇప్పుడు సమస్య అది, లోపలేద్దామంటే పోద్ది అనమాట. Okay, here we see Paul telling that it is good work, and then he goes on to give the list of their qualifications. అందువలన పౌలు ఇది ఏంటంటే చాలా దొడ్డ పని అన్నాడు. ఆ దొడ్డ పనికి ఉండవలసిన అర్హతల జాబితాని కింద చెబుతూ వస్తున్నాడు. Good work demands good qualification. దొడ్డ పనికి మంచి అర్హతలు అవసరము. Now come to the qualifications that I've mentioned here. ఇప్పుడు చెప్దాము ఆ యొక్క అర్హతలు ఏంటో చూద్దాం. Now if you look at the passage, ఈ భాగాన్ని మీరు పరిశీలిస్తే it's almost similar to that passage we have in Titus. తీతు పత్రికలో ఉన్న ఆ మొదటి అధ్యాయం 3 నుంచి 9 వరకు ఉన్న భాగము ఈ భాగము ఒకేలాగా మీకు కనబడతాయి. And what we have in Titus is included here in 1 Timothy. తీతు పత్రికలో ఉన్న ఆ భాగము కూడా తిమోతి పత్రికలో ఉన్న ఈ భాగములో అది మిళితమై ఉన్నది. So we can concentrate on the passage we have in 1 Timothy chapter 3. ఆ కారణాన్ని బట్టి ఇంకా అక్కడికి వెళ్ళక్కర్లేకుండా రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే మనం కేంద్రీకరిద్దాం. Now we will go on, looking at the qualifications. ఇప్పుడు ఈ అర్హతలను మనము ధ్యానిస్తూ ముందుకెళ్దాం. The first qualification we have in verse 1 itself. మొదటి అర్హత మొదటి వచనంలోనే ఉంది. If a man desire the office of a bishop or overseer. ఇక్కడ ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అన్నాడు. Desire. ఆశ. The first thing is one should have a desire to serve the people. మొట్టమొదట మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని ప్రజలకు నేను సేవ చేయాలని ఆశ ఉండాలి. Those who don't have any desire, they should not be made the elders at all. అసలు వాళ్ళకి అలాంటి సేవ చేయాలని ఆశే లేదనుకోండి, అలాంటి వారిని సంఘ పెద్దలుగా మనం ప్రోత్సహించకూడదు. When we say desire, ఆశ అన్నప్పుడు well, it is not that fleshly self-desire. శరీరంలో పుట్టే ఆ దురాశ కాదండి ఆశ. It is a desire that the Spirit puts within us. ఆత్మ మన హృదయంలో కలిగించే ఆశ. When we come to Philippians 2:13, ఫిలిప్పీ పత్రిక 2:13లోకి వస్తే we see that when the Lord wants anything to be done through us, the first thing he does is he will put a desire within us. ఎప్పుడైనా దేవుడు మన ద్వారా ఏదైనా కార్యం జరిగించాలంటే ఇచ్చ మనలో పుట్టిస్తాడంట. ఇచ్చ అంటే ఆశ. So if that desire is there, then that is the first qualification.
ఆ కోరిక ఉందనుకోండి, అదే మన యొక్క మొట్టమొదటి అర్హత, గుర్తుపెట్టుకోండి. I've seen in many places, local assemblies, people are being forced to take responsibility. చాలా సందర్భాల్లో స్థానిక సంఘాల్లో నువ్వు ఉండవయ్యా పెద్దగా అని గెంటేస్తుంటారంట వాళ్ళని, అయ్యి బాబు అన్నా కానీ. That forcing is also because of some other reasons, selfish reason. వాళ్ళని పెద్దలుగా గెంటేయడానికి వాళ్ళకున్న స్వార్థపూరితమైన ఆలోచనలు కూడా ఉంటాయి లోపల. We don't have to go into the details of that. వాటిలోకి వెళ్ళాల్సిన లేదు, మీకు తెలుసు కదా మరి. See, remember, desire should be there. ఆ ఆశ ఉండాలి మనకి. Lord should have put that desire within that person. ఆ ఆశ దేవుడే ఆ వ్యక్తి యొక్క హృదయంలో పుట్టించాలి. A person who does not have a desire to serve the people can never serve well in that position. అసలు ఆ ఆశ లేనోడిని ఆ స్థానంలో పెడితే ఆ ప్రజలను ఎన్నటికీ ఎప్పటికీ అతడు ఏం చేయలేడు, సరైన సేవ. So this is the first, essential. మొట్టమొదటి ప్రాముఖ్యమైన కోరిక లేదంటే అర్హత. Secondly, రెండవది, the leadership is for men, males. నాయకత్వము పురుషులది. That is the second qualification. అది రెండవ అర్హత. You should be a male to be in the leadership. నువ్వు నాయకుడుగా ఉండాలంటే పురుషుడుగా ఉండాలి. Look at chapter 2 and verse 8. రెండో అధ్యాయం 8వ వచనం చూడండి. If I will therefore that men pray everywhere. Men. కావున ప్రతి స్థలమందు పురుషులు ప్రార్థన చేయాలి అని నేను కోరుచున్నాను అన్నాడు. There it is actually the leading in prayer in groups. అది లీడింగ్ ఇన్ ప్రేయర్ ఇన్ గ్రూప్ అండ్ ఇన్ అసెంబ్లీ. In the assembly. స్థానిక సంఘములో ప్రార్థనా కూడిక నడిపిస్తున్న సందర్భం అండి. Let men pray everywhere. పురుషులు ప్రతి స్థానిక సంఘములో అందరూ కూడినప్పుడు వారు ప్రార్థనా కూడికను నడిపించాలి. Similarly, 3:1, if a man desire, man. అందుకే ఎవడైనా అంటే పురుషుడుకి ఆ కోరిక. In verse 2 it says, husband of one wife. It should be a husband. That's again man. ఇక్కడ ఏకపత్ని పురుషుడు, ఏకపత్ని పురుషుడు అంటే అక్కడ కూడా పురుషుడే కదా మరి. So they're all, we understand that leadership is given to males, men. ఇక్కడ నాయకత్వం అనేది పురుషులకు ఇవ్వబడిన ఒక ఏకైక అర్హత. Yesterday also we had seen that women cannot teach or lead in the assembly gatherings. నిన్నే మనం చూసాం స్థానిక సంఘ కూడికలలో స్త్రీలు బోధించకూడదు, నడిపించకూడదు. ఈ రెండు. So this leadership or the eldership is given to men, not to women. ఈ యొక్క నాయకత్వం అనేది పురుషులకు ఇవ్వబడిందే తప్ప స్త్రీలకు ఇవ్వబడలేదు. And sisters should not control them from behind also. ఇప్పుడు పురుషులు నాయకత్వం వహిస్తారు కాబట్టి వెనకాలండి మీట తిప్పకూడదంట. ఎవరో సహోదరులు, You might have noticed like this. మీరు ఇలాగా ఇని ఉంటారు. The elders come and decide something or the other for the assembly. స్థానిక సంఘంలో చేయవలసినవి నిర్ణయాలు చేయడానికి సంఘ పెద్దలందరూ కూడా వచ్చారంట. They announce in the assembly. సంఘంలో ఆ యొక్క అనౌన్స్మెంట్ చేశారంట. And they go to their homes. ఇంటికి వెళ్ళిపోయారంట. Next week when they come, one of them will say, last week we took that decision, we have to change that. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో ఒక పెద్దగారు అంటారంటే మొన్న ఒక నిర్ణయం చేశాం కదండి, కొంచెం దాన్ని మళ్ళీ ఆలోచించాలి సార్ అంటారంట. So some new suggestions are given. కొత్త సలహాలు వచ్చినాయి అంట. అప్పుడు It comes from where? ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? పెద్దమ్మ గారు. From the home. ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి. From the home minister, so to say. హోమ్ మినిస్టర్ అంటండి. So what I'm trying to say is women should not have control over the assembly or the elders indirectly also. నేను చెప్పాలనుకునేది ఏంటంటే స్థానిక సంఘము మీద కానీ పెద్దల మీద కానీ నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు అధికారం చేయడానికి కుదరదు. I'm not telling that the husband should not share anything, assembly matters with the wife. అంటే ఇంక ఈ సంఘ పెద్ద సంఘంలో ఏం జరిగినాయో భార్యతో చెప్పొద్దని చెప్పట్లేదు నేను. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు కాక. They're telling the same thing? సేమ్ థింగ్.
Okay, he can and he should, in fact, share with the wife, no doubt. ఏమైతే జరిగాయో అన్నీ కూడా భార్యతో పంచుకోవాలి. But she should not have any control in that matter. కానీ ఆమె వినాలి, విన్న తర్వాత ఆ విషయాలన్నిటిలో తన యొక్క జోక్యాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. Suggestions also she can give, no doubt. ఆ విషయాల పట్ల జరిగిన విషయాలన్నీ పంచుకున్నప్పుడు ఆమె కూడా మంచి సూచనలు సలహాలు భర్తకి ఇవ్వచ్చు. Sometimes their suggestions may be better. కొన్ని సందర్భాల్లో వీళ్ళకంటే వాళ్ళు ఇచ్చే సలహాలే బాగుంటాయి. But the decisions is for the leaders to do. కానీ నిర్ణయం ఎవరు చేయాలి? సలహాలు అయితే అక్కడ తీసుకోవచ్చు, కానీ నిర్ణయం ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి? నాయకులే చేయాలి. So it should be men, not women. అది పురుషులు మాత్రమే నాయకత్వం చేయాలి, స్త్రీలు కాదు. Another thing, తర్వాతది, if you look at that list, ఇప్పుడు ఆ జాబితాని మీరు చూస్తే the leaders' characteristics is focused very much. నాయకుల యొక్క గుణశీలత చాలా ఎక్కువగా కేంద్రీకరించబడిన అంశంగా రాయబడింది. They should have the right characteristic. Their nature should be right. వారి యొక్క స్వభావం, శీలం చాలా బాగుండాలి. Before we come to those characteristics, వారికి ఉన్న ఆ గుణ లక్షణాల గురించి ధ్యానించక ముందు look at two usages at the beginning and the end of this list. ఈ యొక్క జాబితాకి ముందు వాడిన మాట, జాబితా చివరి వాడిన మాట ఒకసారి మీ దృష్టికి తేవాలి. Look at the beginning of verse 2. రెండవ వచనము, A bishop then must be blameless. అధ్యక్షుడు నిందారహితుడై ఉండాలి. Blameless. నిందారహితుడు. Come to verse 7. 7వ వచనం రండి. Moreover, he must have a good report of them which are without. చూడండి, వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. Good report or good testimony in the sight of those who are outside. వెలుపల ఉన్నారు కదా, వారి దగ్గర కూడా తనకి మంచి సాక్ష్యం ఉండాలి. That means they should be blameless before those who are outside also. బయట ఉన్న వాళ్ళ యొక్క వెలుపలి వారి ఎదుట కూడా వాళ్ళు నిందారహితులుగా ఉండాలి. The beginning it is blameless before the believers. నిందారహితుడై ఉండాలని రెండవ వచనంలో రాయబడింది ఏమో విశ్వాసుల ఎదుట. As the last one is for outsiders, the first one is taken as those who are inside before the believers itself. ఇప్పుడు చివరిది వెలుపలి వారి ఎదుట అని రాయబడినప్పుడు మరి మొదటిది ఎలా తీసుకుంటాం? విశ్వాసుల ఎదుట. So blameless before the believers and blameless before the world. విశ్వాసుల ఎదుట నిందారహితుడై ఉండాలి. విశ్వాసులు కాని వారు వెలుపల ఉన్నారు, వారి ఎదుట కూడా ఇతడు నిందారహితుడై ఉండాలి. Then whatever we see in between, ఇప్పుడు ఆ రెండిటి మధ్య ఉన్నవి ఏవైనా it shows how he can be blameless before others. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య అతడు ఎలాగూ నిందారహితుడిగా ఉండగలరో అన్న విషయాలు రాయబడ్డాయి. I will put it in 7 points. 7 అంశాలు చెప్పేస్తాను మీకు. Number 1, మొట్టమొదటిది holiness. పరిశుద్ధత. There Paul says that he should be husband of one wife. ఏకపత్ని పురుషుడై ఉండవలెను. That's holiness in the family life. అది కుటుంబ జీవితంలో అతడు పాటించవలసిన పవిత్రత. That means దాంపత్య జీవితం యొక్క పవిత్రత. husband of one wife means a husband who is devoted to one wife. అంటే దాని అర్థం ఏంటంటే ఒక స్త్రీకి మాత్రమే నమ్మకస్తుడై ఉన్న భర్త. It's told about the leaders. నాయకుల కోసం చెప్పబడిన మాట ఇది. That doesn't mean that the believers can have otherwise. నాయకులే కాదు, విశ్వాసులు ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటా లేదండి, విశ్వాసులు కూడా అదే. Yeah, when it says about the leaders, it means God wants that about everyone. ఇప్పుడు నాయకులకి ఈ లక్షణం ఉండాలని దేవుడు చెప్పాడంటే ఆ నాయకుల కింద ఉన్న విశ్వాసులు అందరూ కూడా అదే లక్షణం ఉండాలనే కదా దేవుని ఉద్దేశం. So in the family life, there should be holiness in the relationship. కుటుంబ జీవితంలో వారి మధ్య పవిత్రత స్పష్టంగా కనబడాలి. It's not only in the physical area, but in the mental area also, in the thought area also. ఈ భౌతికంగా మాత్రమే కాదు పవిత్రత, ఈవెన్ ఆలోచనలో కూడా లేదా ఊహల్లో కూడా నీవు అపవిత్రుడు కాకూడదు. In the area of his thinking, his thought, well, another person should not have the place of his wife at all. తన ఆలోచనలో కానీ ఊహల్లో కానీ తన భార్య స్థానాన్ని మరొకరికి ఎవ్వరికి ఈ పురుషుడు ఇవ్వకూడదు.
That's husband of one wife. ఏకపత్ని పురుషుడు అంటే అర్థం అది. That means a one woman man. ఒక స్త్రీకి భర్త అయి ఉన్నవాడు అని అర్థం. Similarly, అదేవిధంగా when we come to Titus, there he says that he should be holy. అక్కడ తీతు పత్రికలో మనం వస్తే అతడు పరిశుద్ధుడై ఉండవలెను అని చెప్పాడు. That means in every area, other area also, he must keep holiness. అనేక ప్రాంతాల్లో, మిగతా అన్ని ప్రాంతాల్లో అతడు పరిశుద్ధుడై ఉండాలి. We have that word occurring in Titus 1:8. 1:8 అది మనం చూస్తాం. So in every area, in the home and otherwise, well, he should keep holiness in life. కుటుంబంలో, అదేవిధంగా భార్యాభర్తలుగా, అదేవిధంగా అన్ని స్థలాల్లో పవిత్రత, పరిశుద్ధత కనుపరచాలి. Secondly, రెండవది, he should be a man of self-control. మితానుభావుడు అన్నాడండి. We are looking at the characteristics. మితానుభావుడు He should be having self-control. తెలుగులో నేను తర్జుమా చేస్తే నియంత్రణ కలిగిన వాడై ఉండాలి. After that husband of one wife, you have that word. ఎస్ ఎస్. Yeah. Vigilant. KJV says vigilant. But self-control is the idea. మితానుభావుడు అంటే నియంత్రణ కలవాడు అని అర్థం. That means he should be able to restrain himself in what he thinks or what he does. అతడు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో, ఏం ఆలోచిస్తాడో వాటన్నిటి మీద ఏం కలిగి ఉండాలండి? నియంత్రణ కలిగి ఉండాలి. He should not be a person who is impulsive, who jumps after everything. అన్నిటిలో దూకేసి, ఏళ్ళు పెట్టేసి, తల పెట్టేసి వాడై ఉండకూడదు. Similarly, అదేవిధంగా there we see that he should be sober also. The next word. స్వస్థ బుద్ధి. Sober means he should have control over his 5 senses. స్వస్థ బుద్ధి అంటే అతనికున్న జ్ఞానేంద్రియాల పట్ల అతడికి నిమగ్నత లేదంటే నియంత్రణ ఉండాలి. జ్ఞానేంద్రియాల మీద నియంత్రణ. Titus 1:8 also we see similar word. He should be temperate. అక్కడ తీతు పత్రిక 1:8 కూడా అతడు స్వస్థ బుద్ధి గలవాడన్న మాట రాయబడింది. A person who cannot control himself will never be able to control others. తన్ను తాను నియంత్రించుకోలేనోడు ఇతరులను ఎలా నియంత్రిస్తాడు? So this quality ought to be there. He should be a man of control. అతడు తన యొక్క జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోగలిగిన జ్ఞానయుక్తమైన వ్యక్తి అయి ఉండాలి. Some people do not have the control over their thought area. కొంతమంది వారి యొక్క ఊహా జీవితంలో నియంత్రణ లేకుండా జీవిస్తారు. No control over their eyes. కొంతమంది కళ్ళు వారు నియంత్రించుకోలేరు. No control over their legs. కొంతమంది వారు కాళ్ళు నియంత్రించుకోలేరు. Such cannot do any good for the local assembly at all. అలాంటి వాళ్ళు నియంత్రణ లేని వారు స్థానిక సంఘానికి ఏం మేలు చేస్తారు? Thirdly, మూడోది, he should be disciplined. అతడు క్రమశిక్షణ కలిగిన వాడై ఉండాలి. A man who has self-discipline. మర్యాదస్తుడు అని ఉంది కదండి, క్రమశిక్షణ కలిగిన వాడై ఉండాలి. Coming back to that verse 2 of 1 Timothy 3, there we see of good behavior. That is the idea. మర్యాదస్తుడు అని మాట అక్కడ ఉంది కదా, క్రమశిక్షణతో కూడిన జీవితం. Such only will be respectable people, you see, before others. ఈ మర్యాదస్తులు వాళ్ళు మర్యాదగా ఉంటారు, ఇతరులకు ఏమిస్తారు? మర్యాద ఇస్తారు. A man who doesn't have discipline cannot, lead the assembly at all. ఏ మర్యాద లేనివాడు, స్వీయ క్రమశిక్షణ లేనివాడు సంఘాన్ని నడిపించలేడు. If you don't have discipline in your own life, you will not be able to come in time for the meetings. నీ జీవితం మీదే నీకు సరైన క్రమశిక్షణ లేకపోతే మీటింగ్కే నువ్వు ముందు రాలేవు. If you are not able to come in time, you cannot ask others to come in time. నీవు సమయానికి రాకపోతే ఇతరులను సమయానికి రమ్మని ఎలాగ ఆజ్ఞాపిస్తావు? To read the Bible for your study, you need discipline. బైబిల్ చదవడానికి, ధ్యానించడానికి నీకు క్రమశిక్షణ అవసరం కదా. If you don't have that, you cannot be of any profit to others. ఒకవేళ ఇలాంటి స్వీయ క్రమశిక్షణ లేనివాడు ఇతరులకు ప్రయోజనాన్ని ఎలా చేకూర్చగలడు? So a man of discipline ought to be the leader. క్రమశిక్షణ కలిగిన వాడు మాత్రమే నాయకత్వం వహించాలి. The next is given to hospitality. అతిథి ప్రియుడు అన్న మాట ఉంది కదండి, అతిథి ప్రియుడు. Yeah, the same verse we have it. Given to hospitality. అంటే అతిథులను ఇంట్లోకి తీసుకుని వచ్చి వారికి సేవ చేయడం. It's not just hospitality, but given to hospitality means addicted to hospitality. ఇది
ఏదో మన ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టడమే కాదు, దానికి ఒక రకంగా వ్యసనపరుడు అంటండి. ఆతిథ్యం ఇవ్వడంలో వ్యసనం అంటది వాళ్ళకి, ప్రియుడు అని మాట ఉంది కదా. In 1 Corinthians 16:15, మొదటి కొరింథీ పత్రిక 16:15లో there we see about Stephanas. అక్కడ స్టెఫెనస్ అనే మాట ఉంది. He was the first fruit among the people in Achaia. అక్కడ అఖాయలో ఉన్న వారిలో ఆయన ప్రథమ ఫలము ఆయన కోసం రాయబడిన మాట మనం చూస్తున్నాం. About them, Paul says that they were addicted to the service of the saints. వారు పరిశుద్ధులకు అప్పగించుకుని సేవ చేయడంలో తమ్మును తాము వారు అప్పగించుకున్నారని మాట చూస్తున్నాం. We are familiar with that word addiction. మనకు తెలుసు కదండి, ఒక దానికి అలవాటు పడిపోయాడు అంటారు. There are certain people who are addicted to wrong things. కొంతమంది దుర్వ్యసనాలకి అలవాటు పడిపోతారు, తెలుసు కదా మీకు. Addicted to drugs. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు, Addicted to drink. మందుకు అలవాటు పడిపోతారు, Addicted to smoking. స్మోక్ చేయడానికి అలవాటు పడిపోతారు, ధూమపానానికి. That means they cannot go forward without that. అది లేకుండా వాళ్ళు జీవించలేరు, అది దాని అర్థం. Those are wrong addictions. అవన్నీ కూడా ఎలాంటి అంటే దుర్వ్యసనాలు, లేకపోతే చెడ్డవి. But here is a good addiction. కానీ ఇక్కడ మంచి అలవాటు ఉందండి. And this is addiction to serve the people of God. దేవుని ప్రజలను సేవించడం అనేది వ్యసనంగా మారిపోయిందంట. A best way for serving the saints is opening your homes for them. పరిశుద్ధులను సేవ చేయడంలో శ్రేష్టమైన పద్ధతి ఏంటి తెలుసా? మన ఇంటి ద్వారాలు తెరవడం, వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించడం. Let me tell you one thing. ఒక విషయం చెప్పమంటారా? In many places I have heard like this. చాలా సందర్భాల్లో నేను ఇలా విన్నాను. Brother, we don't have any special meetings in our assembly. మన కుటుంబాలు, మన సంఘాల్లో ప్రత్యేకమైన కొడుకులు లేవండి. We used to have it, but we don't have it now. అంతకుముందు మాకు జరిగే కానీ ఇప్పుడు మానేశాం. And if you ask why, brother, why, what is the problem? ఎందుకు ప్రత్యేకమైన కొడుకులు పెట్టుకోవట్లేదు, సమస్య ఏమిటయ్యా And the సహోదరుడా అని అడిగితే answer that comes often is this. వచ్చే జవాబు సర్వసాధారణంగా ఏంటంటే, When the servants of the Lord come to minister, there is no homes to receive them. దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళని పెట్టుకోవడానికి ఇల్లు లేవండి బాబు. Understood what I mean, isn't it? మీకు అర్థమైందా నేను చెప్పింది? No homes where the servants of the Lord can be kept. దేవుని సేవకులకి ఆతిథ్యం ఇవ్వడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి ఇల్లు ఖాళీ లేవు సార్ అంటున్నారంట. There were times when we did not have any homes at all, isn't it? ఒకప్పుడు ఇల్లు లేవు అప్పుడు మనకు నిజంగాను. At that time, we used to have servants, of the Lord coming and staying for 2 weeks, 3 weeks and all that together. ఆ దినాల్లో ఇల్లు లేనప్పుడు సేవకులు వచ్చి మనతోనే, మనకున్న ఇళ్ళల్లోనే 1 వారం 2 వారాలు 3 వారాలు మనతో ఉండేవారు. Now we have homes, but we don't have place for the Lord's servants there. ఇప్పుడు ఇల్లు వచ్చాయి కానీ సేవకులు ఉండడానికి ఇల్లు లేవు. All should be hospitable, no doubt. అందరూ అతిథి ప్రియులై ఉండాలి. But especially the leaders ought to be lovers of hospitality. ముఖ్యంగా నాయకులైన వాళ్ళు ముందు మీ ఇంట్లో పెట్టుకోవాలా. We can go on explaining, but I am not going to do that. దాన్ని చాలా ఎక్కువ వివరించాలి, కానీ నేను వివరించలేను. Now, number 5, ఐదోది good behavior. Of good behavior. You don't have that exact word there. మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. వాట్ ఇస్ దేర్ ఇన్ ద Yeah, it is there. ఇంగ్లీష్. A good behavior, it is there in verse 2. రెండవ వచనంలో ఆ మాట ఉంది. Towards the end, before that, given to hospitality. ఓకే, You have it there? అతిథి మర్యాదస్తుడు ఇస్ దేర్. Okay. బోధింపదగిన వాడు You can translate the good behavior. We are taking up 2-3 words together there. మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. We have words like, one should not be a striker, not given to wine, etc., etc. త్రాగుబోతాయి ఉండకూడదు, కొట్టువాడై ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదండి. మద్యపానీయు, కొట్టువాడు. One should be patient, సాత్వికుడు, not a brawler, that means జగడమాడేవాడై ఉండకూడదు, and not self-willed, స్వేచ్ఛాపరుడై ఉండకూడదు, not angry, అతడు కోపం కలిగిన వాడై ఉండకూడదు, or not given to anger, లేదా కోపోద్రేకంగా ఎల్లప్పుడూ ఉండేవాడు ఉండకూడదు, no striker. కొట్టేవాడై ఉండకూడదు. All that we can put together in this title, one should have good behavior. ఇప్పుడు మంచి ప్రవర్తన గలవాడంటే ఇవన్నీ వస్తాయంటండి. In Titus 1:8, just also is being added. అక్కడ తీతు మొదటి పత్రిక 1:8లో నీతిమంతుడు అనే మాట ఉందండి. Even that also we can bring under this. దాన్ని కూడా దీని కిందకి తీసుకురావచ్చు. That means one should be of good behavior. మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. One who do not have such good behavior cannot be a leader at all.
మంచి ప్రవర్తన లేనివాడు నాయకుడిగా పనిచేయడు. And sixthly, ఆరోదిగా a person of contentment, satisfaction. ఆరోదిగా You don't have that exact word తృప్తి there. కలిగిన వాడై ఉండాలి. సంతుష్టి అని ఉంది కదా బైబిల్లో, సంతుష్టి కలిగిన వాడై ఉండాలి. In chapter 3, verse 4, we read like this, not covetous, in verse 3. ధనాపేక్ష లేనివాడు అనే మాట ఉంది కదండి. Yeah, not covetous. ధనాపేక్ష లేనివాడై ఉన్నాడు కదా, ఆ మాట ఉంది కదా. In Titus also we see that, not given to filthy lucre. అతడు తీతు పత్రికలో స్వేచ్ఛాపరుడు లేకపోతే దుర్లాభాపేక్ష లేనివాడు అని ఉంది. That's it. Yeah. దుర్లాభాపేక్ష. All that shows that he should have a contentment, a contented life. అంటే ధనాపేక్ష దుర్లాభాపేక్ష అంటే తృప్తి కలిగిన వాడై, అది దానికి ఆపోజిట్ ఏంటంటే కంటెంట్మెంట్, తృప్తి కలిగి ఉండాలి. He should not be a person, who is after money. ఎల్లప్పుడూ డబ్బు వెంట పడేవాడై ఉండకూడదు అతను. He should not be a person who is after positions. హోదా కోసం అసంతృప్తిగా ప్రయత్నించకూడదు. He should be a person who is satisfied in the Lord with what he has. ప్రభువు తనకిచ్చిన వాటితో తృప్తి కలిగి సంతుష్టి కలిగి భక్తి సాధించాలి. Then lastly, చివరిగా when you come to Titus 1:8, తీతు పత్రిక 1:8 there we are told that he should be a lover of what is good. సజ్జన ప్రియుడు అని ఉంది కదా, సజ్జన ప్రియుడు. Yeah, in some places it is lover of good men, as you have it there. మనకున్నట్లుగానే కింద ఒకటి రాయబడింది. But in other translations you see a lover of what is good. బోత్ ఆర్ దేర్ ఇన్ తెలుగు. కింద ఒకటి ఉంది చూడండి, సద్విష్య ప్రియుడు. Yeah. సజ్జన ప్రియుడు, సద్విష్య ప్రియుడు. Yeah, if you see something good, you should have a mind to go and congratulate or to commend that. ఏదైనా సంఘంలో మంచి జరిగిందనుకోండి, ఎవరైనా మంచి చేశారనుకోండి, హృదయపూర్వకంగా సహృదయంతో వాళ్ళని ప్రోత్సహించే సద్విష్య ప్రియుడై ఉండాలి నువ్వు. For example, ఉదాహరణకి in the gathering, in the congregation, suppose one brother, gives a good message. ఎవరైనా సంఘంలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు వచ్చి ఒక మంచి వర్తమానం చెప్పాడు అనుకోండి, The elder should have the mind to go and congratulate him, commend him, appreciate him for that. ఆ సంఘ పెద్ద వచ్చి అయ్యా మంచి వర్తమానం చెప్పావయ్యా, మంచి వాక్యం చెప్పావయ్యా అని అతన్ని ప్రోత్సహించాలి, అతన్ని అభినందించాలి. When you see good in others, you should have a mind to congratulate it or appreciate it. ఇతరులలో ఏ మంచి కనబడినా దాన్ని నువ్వు తక్షణమే అప్రిషియేట్ చేయడానికి, లేదంటే దాన్ని గుర్తించగలిగిన మనసు నీకు ఉండాలి, ప్రోత్సహించే మనసు నీకు ఉండాలి, అభినందించాలి. Normally what happens is, if somebody else speaks better than me, I turn, I look Great. that person as a competitor for me. ఎవరైనా మంచి వర్తమానం చెప్పారు అనుకోండి, మనకేమవుద్దంటే నాకు పోటీ వచ్చేసేటట్టు అనిపిస్తుంది. సాధారణంగా మనకు అదే కారణం. That should not be the idea. ఆలోచన ఉండకూడదు. One should be a lover of what is good. ఏదైనా మంచి కనబడింది అనుకోండి, దాన్ని ప్రేమించేవాడై ఉండాలి. All this have to do with the character of that person. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క శీలము లేదా గుణానికి సంబంధించినవి. The first thing I said is that he should be having a desire for service. మరలా చెప్తున్నాను, అందరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. అతనికి ఆశ ఉండాలి. శరీరంలో పుట్టిన ఆశ కాదు, దైవికమైన ఆశ. He should be a man. అతడు పురుషుడై ఉండాలి. And he should have appropriate characteristics. ఈ రెండు ఉన్న తర్వాత అతనికి కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని శీలాలు ఉండాలి. We were looking at those 7 characteristics. ఇప్పటి వరకు ఆ 7 గుణ లక్షణాలని మనం చూసాం. Now next one, ఇప్పుడు తర్వాతది, that is number 4. 4వది, In his personal life, he should be a person who have achieved certain things. అతడి వ్యక్తిగత జీవితంలో కొన్ని విజయాలు సాధించిన వాడై ఉండాలి. A person of achievements. కొన్ని విజయాలు తన యొక్క సొంత జీవితంలో సాధించిన వ్యక్తి అయి ఉండాలి. When you come to chapter 17 of 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయానికి మీరు వస్తే, there we see David getting ready to go against Goliath. దావీదు గొలియాతు మీదకి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. And Saul came to know that. సౌలుకి అది అర్థమైంది. Saul said, you don't go against him. నువ్వు వెళ్ళలేవయ్యా, నువ్వు బాలుడు అని సౌలు చెప్పాడు. You are a little boy. నువ్వు బాలుడవు అన్నాడు. He is a giant. అతడు ఉన్నత దేహి అన్నాడు. He will tear you in pieces. నిన్ను మొక్కలు చేసేస్తాడని చెప్పాడు. What did David say? దావీదు ఏమన్నాడు తెలుసా? No, it's not like that. అలాగవ్వదు. When I was looking after my father's sheep, నా తండ్రి మందను మేపుతున్నప్పుడు one day a lion came.
సింహం వచ్చింది. Another day, a bear came. ఒక ఎలుగుబంటి వచ్చింది. It took a lamb from my group. నా మందలోంచి ఒక గొర్రెపిల్లని ఎత్తుకెళ్తుంది. What did I do? నేనేం చేశానో తెలుసా? I went after them దాని వెంట వెళ్ళాను, and delivered that lamb from its mouth. దాని నోటిలోంచి గొర్రెపిల్లని విడిపించాను. That's his success, achievement in the personal life. వ్యక్తిగత జీవితంలో అతడు సాధించిన ఒక విజయం అది. That gives him strength for this public fight against Goliath. ఇప్పుడు బహిరంగంగా చేసే యుద్ధానికి అంతరంగంగా పొందిన విజయం ఏం చేసిందంటే దన్నుగా నిలిచిందనమాట. David going after this lion or bear, it was not announced in the TV or in the newspaper. దావీదు గొర్రె కొరకు సింహాన్ని వెంటబడి చంపడం, ఎలుగుబంటిని వెంటబడి చంపడం టీవీల్లోను, పత్రికల్లోను, న్యూస్ పేపర్లోను రాలేదు. It was never publicized. ఎవరికి తెలదది? Only he knew. అతనికే తెలుసది. Maybe his father also didn't know that. ఆ తండ్రికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. But that victory in his personal life gave him courage to go in the public. వ్యక్తిగత జీవితంలో తనకి ఇచ్చిన ఆ యొక్క గొప్ప విజయము, రహస్య జీవితంలో తనకున్న ఆ గొప్ప విజయము బహిరంగ జీవితంలో తనకు ఎదురైన యుద్ధంలో కూడా విజయాన్ని ఇచ్చింది. Elders also should have victory in their personal life. పెద్దలకి వ్యక్తిగత జీవితంలో, రహస్య జీవితంలో విజయం ఉండాలి. In their private life. వారి యొక్క రహస్య జీవితంలో. That gives them the courage to stand in the public. అది బహిరంగంగా నిలబడడానికి వారికి ధైర్యాన్ని ఇస్తుంది. If you look at this list, ఇప్పుడు ఈ యొక్క జాబితా చూసారా మీరు? we see 4 areas where they ought to have success or victory. 4 ప్రాంతాల్లో వారు ఖచ్చితంగా విజయానికి సంబంధించిన శక్తి కలిగిన వారై ఉండాలి. Number 1, victory over their own self. మొట్టమొదటిది వారి యొక్క స్వచిత్తం మీద వారికి విజయం ఉండాలి. As we had seen, they should have self control. వాళ్ళు స్వీయ నియంత్రణ గలవారు అని చదివాం కదా. Control over their own self. వారి యొక్క స్వంత చిత్తాన్ని వారు అదుపు చేయాలి. As I said earlier, if you don't have self control, you're not going to control others. ఒకవేళ నీ చిత్తాన్నే నీవు అదుపు చేయలేకపోతే, నియంత్రించలేకపోతే ఇతరులను ఎలా నియంత్రిస్తావు? Secondly, రెండవది victory in the home. ఇంటిలో విజయం ఉండాలి. That means victory in the family life. అంటే కుటుంబ జీవితంలో నీకు విజయం ఉండాలి. In 1 Timothy chapter 3 verse 4, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, it clearly tells one that ruleth well his own house. తన ఇంటిని బాగుగా పరిపాలించువాడు, Children in subjection with all gravity. తన పిల్లలను మర్యాదస్తులుగా తనకు లోపరుచుకోగలిగిన వాడు. That means he should know how to govern his own house. తన ఇంటిని ఎలా ఏలాలో ఎరిగిన వాడై ఉండాలి. If he fails in the home, he is not going to be successful in the assembly of God. ఒకవేళ ఇంటిలో అతడు విఫలమైతే సంఘ బహిరంగ పరిచర్యలో అతడు విజయం సాధించలేడు. Come to Titus 1 and 6. తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనానికి రండి. There it says, having faithful children, not accused of riot or unruly. అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టివాడు పెద్దగా నియమించవచ్చును. జస్ట్ నెక్స్ట్ వన్. Verse 6, if any be blameless and husband of one wife, Okay. having faithful children, not accused of riot or unruly. ఓకే, చూడండి. విధేయులు కాక అంటే విధేయులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలి. రెండవది విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలి. What does that mean? That means he should control over the children. They should be submissive to him. They are not rivalry to the father and mother. You mentioned something like Vishwasigalu. That is there in Telugu. What does that mean? Faithful children. Is it faithful children or believing children? విశ్వాసులైన believing children. Believing children. Okay. It should not be believing children, it should be faithful children. Believing children and faithful children are two different things. Here it translated as faith believing children. I translate that. Okay. Yeah. There very clearly it says that, well, he should have children under his control. స్పష్టంగా రాయబడింది పిల్లలు వారి యొక్క నియంత్రణలో ఉండాలి. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు. In Titus, I tell you. In Titus it says that they should be faithful children. తీతు పత్రికలో పిల్లలు ఎలాంటి వారై ఉండాలో చెప్పాడు. నమ్మకస్తులైన పిల్లలై ఉండాలంట. In some translations, as you have it, it says believing children.
మనం తెలుగులో తర్జుమా చేయబడినట్లుగా విశ్వాసులైన పిల్లని రాయబడింది. But it should be understood as faithful children. అంటే పిల్లలు నమ్మకస్తులై ఉండాలి అన్నాడు. You see, bringing children or whoever to faith is not the business of the parents. పిల్లలు కానీ ఎవరినైనా కానీ విశ్వాసంలోనికి తీసుకురావడం ఎవరి బాధ్యత కాదు. మన 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 చేతిలో లేదు అది. We can influence, we can share the gospel, and we should share the gospel, but salvation after all is God's business. మనం వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు, వారికి విషయాలు బోధించవచ్చు, కానీ రక్షణ ఇచ్చేది దేవుడే. దేవుని బిజినెస్ అది, దేవుని వ్యవహారం, మనది కాదు. మనం రక్షణ ఇవ్వలేం. So it should be understood as faithful. Even if they are not believing, they can be faithful to their parents. వాళ్ళకి నా ప్రభువుని నమ్మకపోవచ్చు ఇంట్లో, కానీ నమ్మిన తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉండాలి. So what I'm trying to say is, he should be able to control his home well. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాయకుడుగా ఉన్న ఈ వ్యక్తి తన ఇంట్లో కూడా తన పిల్లలను భార్యను నాయకత్వం చేసేవాడై ఉండాలి. The success in the home makes him eligible to rule the assembly. ఇంటిలో అతడు సాధించిన విజయం సంఘమును పరిపాలించడానికి తనకు విజయ పదాన్ని చూపిస్తుంది. Paul is not telling that you should be successful at your work or office. నువ్వు పనిలో నమ్మకంగా ఉండాలి, ఆఫీసులో గొప్ప విజయం సాధించాలని చెప్పట్లేదు. He is telling about the home. ఇంటిలో చెప్తున్నాడు. Because leading the home and leading the assembly is somewhat similar. ఇంటిని నడిపించడం, సంఘాన్ని నడిపించడం రెండు ఒకే పోలిక కలిగి ఉంటాయి అన్నమాట. So victory in the home ought to be there. ఇంటిలో విజయం ఉండాలి. Achievement in the ministry also we should add with this. ఇక్కడ మన యొక్క పరిచర్యలో మనకున్న విజయాన్ని కూడా దీన్ని కలపొచ్చు. Paul tells that he should be apt to teach. అతడు బోధింప సమర్థుడై ఉండాలి. That's actually an achievement. అదొక గొప్ప విషయం కదండి. It takes long time for learning the scriptures and becoming able to equip to share the word of God with others. అంటే బోధించడానికి ఎంతో సమయాన్ని వెచ్చించి, ధ్యానించి, తవ్వి, ఆలోచించి, వాటన్నిటిని సమకూర్చి ప్రజలకు అందించడం అనేది చాలా శ్రమతో కూడిన పని అండి. So he should be successful there in the ministry also. పరిచర్యలో కూడా అతడు విజయం పొందిన వాడై ఉండాలి. Should be a person who has achieved spiritual maturity. ఆత్మ సంబంధమైన అనుభవం సాధించిన వాడై ఉండాలి. Because Paul says, not a novice, that is not a new disciple. క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు అని చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే అనుభవం కలిగిన వాడై ఉండాలి. He should have ఎక్స్పీరియన్స్, spiritual maturity. ఆత్మ సంబంధమైన అనుభవం. So victory in the area of self, వ్యక్తిగత జీవితంలో విజయం, victory in the home, కుటుంబ జీవితంలో విజయం, success in the ministry, పరిచర్యలో విజయం, success in the spiritual growth. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో విజయం. In all those areas one should be an achiever. ఈ యొక్క ప్రాంతాలన్నిటిలో కూడా అతడు విజయశాలిగా ఉండాలి. That makes a person eligible for this ministry of leading the assembly. ఆ వ్యక్తి సంఘాన్ని పరిపాలించడానికి అతనికి అర్హత దొరుకుతుంది. When we say all this list, ఇప్పుడు ఈ జాబితా అంతా చెప్పిన తర్వాత normally one thing believers say is this: ప్రజలు ఏమనుకుంటారంటే, brother, if this is the qualification, in our assembly we don't have any elders. బాబా లిస్ట్ ఇది అయితే కనుక ఒక్కడ కూడా క్వాలిఫై అవుతలేదు, అందరూ ఫెయిల్ అన్నారంట. You also might have told that in your mind, isn't it? ఆల్రెడీ మీ మనసులోకి మీరు ఆ నిర్ధారణకు వచ్చారని నాకు అర్థమైపోయింది. Now one thing we should remember: ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. this is the standard kept. ఇది మనం ముందు పెట్టిన కొలబద్దండి, కొలత. All this may not be in one person. ఇవన్నీ ఒక్కళ్ళే ఉంటాయని మనం చెప్పలేం. God desires that all this should be there. దేవుడైతే అన్నీ ఉండాలని చెప్తున్నాడు. But in certain areas there may be failure. కానీ కొన్ని ప్రాంతాల్లో మనం విఫలం చెందొచ్చు. But he should be a person who is relatively perfect in the local assembly. దాని అర్థం ఏంటంటే కనీసం సామాన్యులు అందరికంటే కూడా పరిశుద్ధంగా ఉన్నతమైన వాడిగా ఉండాలి. Because elders comes from the local assemblies. ఎందుకంటే ఆ స్థానిక సంఘంలోంచే పెద్దలు వస్తారు కదా. He is not taken from outside. బయట నుంచి తెచ్చి లోపల ఎట్టరండి పెద్దల్ని. If elders should be there, should come from the assembly itself. సంఘములోనికి పెద్దలు సంఘములో నుంచే రావాలి పైకి. So he should be relatively perfect as we
Take the condition of the assembly. సంఘములో ఉన్నవారి కంటే అతడు చాలా ఉన్నతమైన వాడై ఉండాలి పోలిస్తే కనీసం. If you want a very perfect elder in your assembly, you should become a perfect congregation. ఒకవేళ స్థానిక సంఘములో ఇన్ని పరిపూర్ణతలు కలిగిన ఒక సంఘ పెద్ద మీరు కావాలనుకున్నారనుకోండి, జాతకనాలు ఇది, స్థానిక సంఘంలో ఇన్ని పరిపూర్ణమైన లక్షణాలు కలిగిన సంఘ పెద్ద మాకు కావాలని మీరు అనుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సంఘంలోంచి వస్తారు. కాబట్టి సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా ఇన్ని పరిపూర్ణతలు ఉండాలి. Is that clear? అర్థమైంది? అక్కడి నుంచే తెచ్చుకుంటాం కదా. మరి If you want a perfect elder, our congregation should be perfect. అంత పరిపూర్ణత కలిగిన నాకు సంఘ పెద్ద కావాలని విశ్వాసులు కోరుకుంటారు. మా రాళ్ళలోంచే రావాలి కాబట్టి వాళ్ళు అలా ఉంటే ఇక్కడ వస్తాడు వాళ్ళు. Is there a perfect congregation in the world? ఎక్కడైనా ఎంత పరిపూర్ణతలు ఉన్న విశ్వాసుల సమూహం కనబడుతుందా మీకు? No, చెప్పాలి there మీరు. are no perfect congregation. కనబడతలేదు. Then we cannot expect perfect elders also. దాని అర్థం ఏంటంటే పరిపూర్ణంగా ఉన్న సంఘాలు లేవు కాబట్టి పరిపూర్ణంగా ఉన్న సంఘ పెద్దలు కూడా ఉండరు. So here and there may be failures. అంటే మొత్తం జెండా ఎత్తేయకండి, అక్కడక్కడ ఏదైనా 2-3 అవలక్షణాలు ఉంటే ఉండవచ్చు. So that doesn't mean that we don't have elders. దాని అర్థం ఇంకా మాకు పెద్దలే లేరంటాం కాదు. I often say like this. సర్వసాధారణంగా ఇలా What చెప్తాను. the Lord desires from us is not perfection but sincerity. దేవుడు మన నుంచి ఆయన ఆశించేది పరిపూర్ణత కాదు, ఏంటో తెలుసా? యథార్థత. Sincerity. యథార్థత, నేను సరిగా లేనే అన్న యథార్థత. But at the same time, అదే సమయంలో there are certain things, certain areas in the qualification which we cannot compromise. కొన్ని విషయాల్లో మనం రాజీ పడలేం. కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిలో మనం రాజీ పడే అవకాశమే లేదు. For example, aptitude to teach. బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి. Elders should know the word of God. దేవుని సంఘ పెద్దలకి వాక్యం తెలిసి ఉండాలి. మరి Holiness in the family. కుటుంబ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. You cannot compromise on such. దాంట్లో మనం రాజీ పడలేం కదా. So there are certain areas where you cannot compromise. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ నువ్వు ఏమాత్రం రాజీ పడే ములాజా లేదు. That there may be certain areas కొన్ని ప్రాంతాలు ఉన్నాయి where failures may be there. చిన్ని వైఫల్యాలు ఉండొచ్చు, దాంట్లో యథార్థత కావాలి. But that also we should not think that it is okay. We have to, overcome such failures. అవి కూడా మనం ఆలోచించి వాటిని కూడా జయించడానికి యథార్థత ఉండాలండి. యథార్థత, That's being sincere. దాన్నే యథార్థత అన్నారు. If that is there, definitely the Lord will help. అది ఉందనుకోండి, ఎక్కడైతే విఫలమయ్యావో దాంట్లో దేవుడు నీకు విజయం ఇస్తాడు. Now brother was telling me that there is a tea break. మనకి టీ ఉందంటండి, బ్రేక్తో పాటు టీ కూడా ఉంది, So స్నాక్స్ కూడా ఉన్నాయంటండి. I think we should go for that now. దానికి వెళ్ళి మళ్ళీ వద్దామండి. ఇంతవరకు అర్థమైంది కదండి? Yeah, if you have any doubts, you can share it later. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత మీరు చెప్పొచ్చు. ఆ లక్షణాలన్నీ ఇక్కడ రాసేయండి. ఇప్పుడు ఈ క్లాస్ ఏదడికి ఆ లక్షణాలన్నీ ఇక్కడ రాసేయండి.